తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అమెరికా పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అయితే అమెరికాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు గ్లోబల్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్స్ లో ఆగస్టు 29న యూనివర్సల్ వన్సెస్ పేరుతో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు ప్లాన్ వేశారు. కానీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోహన్ భగవత్ స్పీచ్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ టూర్ పైన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని కీలకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత సభ నిర్వహణ పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అసలు ఈ కార్యక్రమాన్ని నేను సమర్థించనంటూ కూడా మేయర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రైవేటు కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఉందో లేదో తనకు తెలియదన్నారు మామ్దాని. మతం, కులం, వర్ణం, వర్గం పేరుతో విభజనను తాను ఎప్పటికీ ఒప్పుకోనంటూ కూడా ఘాటుగా స్పందించారు. ఇంతకీ మామ్దాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. I also stand here as the first Indian American mayor in our city's history, and my mother's family is all still in India, and the vision of India that I was taught by my family and the one that I grew up being very familiar with was of a pluralistic society, of a secular republic that believed in the belonging of each and every person who was from India. And it has been incredibly troubling to see the rise of a movement that is predicated on an exclusionary vision of any country, frankly. And so it is one that I find myself in deep opposition to, not only as an Indian American, but also as the mayor of a city that believes deeply in the belonging of each and every person, no matter their color, their creed, their religion, their faith, wherever they're from. Should the rally be canceled, though, at MSG this weekend? I don't support the rally, but I don't know if the city has any jurisdiction on canceling a private event. Thank you. We have time for some more off topic. ఇది మామ్దాని చేసినటువంటి కామెంట్స్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరగబోతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగాను సామాజికంగాను తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఆగస్టు 29న న్యూయార్క్ లో ఉన్నటువంటి ప్రముఖ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ భారతీయులకు సంబంధించి అంటే ప్రధానంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి యూనివర్సల్ వన్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ దాదాపు 5,000 మంది భారతీయ ప్రవాసులు దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని నివేదికలు చెప్తుంటే ఈ కార్యక్రమం పైన తాజాగా మేయర్ మామ్దాని చేసినటువంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు ఈ కార్యక్రమం పైన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని మాట్లాడుతూ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వను అంటూ కుండలు బద్దలు కొడుతున్నారు. ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసేటువంటి అధికారం నగరపాలక సంస్థకు ఉందో లేదో కూడా తనకు స్పష్టంగా తెలియదంటూ అని చెప్తున్నారు. అంటే ఒకవేళ అధికారం ఉంటే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తాను అనేటువంటి రీతిలోనే మేయర్ ప్రధానమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. అసలు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని మేయర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా కాకుండా తన వ్యక్తిగత రాజకీయ వ్యతిరేకతను వెల్లడించడంతో పాటుగా నగరానికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి పరిమితులను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రైవేటుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి కేవలం మేయర్ అభ్యంతరం కారణంగా నిలిపివేయడం అసలు సాధ్యమా కాదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అసలు భారత్ పైన తన అభిప్రాయాన్ని కూడా మేయర్ ప్రస్తావించారు. మామ్దాని తన అభ్యంతరానికి కుటుంబ నేపథ్యాన్ని కూడా అనుసంధానం చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను న్యూయార్క్ నగర చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్ గా ఉన్నానని, తన తల్లి కుటుంబం సభ్యులు ఇప్పటికి కూడా భారత్ లోనే ఉన్నారంటూ అని చెప్తున్నారు. తాను పెరిగినటువంటి సమయంలో భారతదేశం గురించి తను పరిచయం చేసినటువంటి ఏదైతే ఈ దృక్పథం, బహుళత్వం, మొదటి చెప్పుకోవాలంటే భారతీయ లౌకిక గణతంత్రం, ప్రతి ఒక్కరికి ఒక సమానమైనటువంటి స్థానం కలిగినటువంటి సొసైటీ అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం తాను వెలివేతకు దారి తీసేటువంటి దృక్పథంగా భావిస్తున్నాను అనేటువంటి అంశంలో రాజకీయ ధోరణుల పట్ల తీవ్రంగా ఆయన వివేదిస్తున్నట్లుగా, వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్తున్నారు. కానీ తాజాగా ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మామ్దాని ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది? మోహన్ భగవత్ అమెరికా పర్యటన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపడుతున్నటువంటి అంతర్జాతీయ ఒక అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా సాగుతుంది. అమెరికా, కెనడా, బ్రిటన్ లో భారతీయులు చాలా మంది ఉన్నారు. హిందూ సమాజాలతో పాటుగా వారిని సంబంధాలను బలోపేతం చేయడం, ఆర్ఎస్ఎస్ గురించి ఉన్నటువంటి అపోహలు తొలగించడం ఈ పర్యటన యొక్క ప్రధాన లక్ష్యమని ఆర్ఎస్ఎస్ వర్గాలు ఇప్పటికీ చెప్తున్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, భారతదేశంలో మైనార్టీలపైన దాని యొక్క వైఖరి, ఈ మొత్తం అంశాలను ప్రస్తావిస్తూ అమెరికాలో ఇప్పటికే పౌర హక్కులు, మత స్వేచ్ఛ సంస్థలు ఈ కార్యక్రమం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా అక్కడక్కడ మనం చూస్తున్నాం.
న్యూయార్క్ సిటీ హాల్ సమీపంలో కూడా కొన్ని సంస్థలు నిరసన చేపట్టినట్లుగా అక్కడి మీడియాలో కూడా ఒక్కసారిగా వైరల్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కానీ నిర్వాహకుల వాదన మాత్రం కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది. ఎందుకంటే కార్యక్రమం నిర్వాహకులు మాత్రం దీన్ని రాజకీయ సమావేశంగా మాత్రమే చూడట్లేదు, కేవలం ఒక ఐక్యత, సామరస్యం, పరస్పరం ఒకరినొకరు కోసం నిర్వహించేటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తున్నారు. ప్రధానంగా తాజాగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అధినేత హాజరవుతున్నటువంటి నేపథ్యం అక్కడి మేయర్ తీరుపైన పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా వసుదైవ కుటుంబకం అనేటువంటి భావన ప్రపంచమంతా కూడా ఒక కుటుంబం అనేటువంటి సందేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చెప్తున్నారు. తాజాగా మామ్దాని వ్యాఖ్యలతో కొత్త చర్చ కూడా తెర మీదకి వస్తుంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా 2 అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి, మేయర్ మామ్దాని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పైన తన అసమ్మతిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ప్రైవేటు కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం పైన చట్టపరమైనటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఒకవేళ అధికారం ఉంటే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేవారా, ఒకవేళ అడ్డుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేవి అనేటువంటి బలమైన క్వశ్చన్స్ ఇప్పుడు అమెరికాలో కూడా వినబడుతున్నాయి. అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి స్వేచ్ఛ, ప్రైవేటు సంస్థల యొక్క హక్కులు, ప్రజా ప్రతినిధులు, ఈ మొత్తం అంశాలు మాత్రం చాలా వరకు క్లియర్ కట్ గా మనం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా మామ్దాని భారత మూలాలు ఉన్నటువంటి న్యూయార్క్ మేయర్ కావడంతో ఆయన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత లభిస్తున్నాయి. మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి నేతలు, అమెరికాలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ అయితే కొంతవరకు ఆలోచించవచ్చు. కానీ భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అమెరికాలో ప్రవాస భారతీయులు ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశం పైన బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయడం మాత్రం అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సమాజంలో కూడా కొంతవరకు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి నగర ప్రభుత్వం రద్దు చేస్తుంది అనేటువంటి అధికారిక నిర్ణయం ఏమి తీసుకోలేదు, దానికి సంబంధించిన నోటీస్ కూడా ఇవ్వలేదు. సో అలా ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి నిర్వహించేటువంటి పరంపర ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. కానీ మేయర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియాలోను అటు అమెరికాలోను కొంత బలమైనటువంటి ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా దీనిపైన ఆర్ఎస్ఎస్ అధినేతతో పాటుగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నాయి. కానీ భారతీయ మూలాలు ఉన్నటువంటి మేయర్ ఈ విధమైనటువంటి స్పందన మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.